హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మనసులాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మేము ఇంకా 2 శివాలయాలు అయితే చూసామని చెప్పేసి. సో అక్కడి నుంచి అయితే మేము శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ టైం ఇటు రావడం. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఎవరు లేరనమాట, టెంపుల్ చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే మేము పీక్ డేస్లో వెళ్ళాము కాబట్టి అసలు ఎవరూ రాలేదు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది వచ్చేసి చాలా 100 years చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట ఇదైతే. సో అగస్తేశ్వర స్వామి స్థాపించారనమాట, అంటే ప్రతిష్ఠించిన టెంపుల్ ఇది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈయన ఇక్కడ వచ్చేసి శివుడు ఉమాదేవితో కలిసి అర్ధనారీశ్వరి అని చెప్పి తన భార్యతో కలిసి ఇక్కడ ఉంటారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మేమైతే ఫస్ట్ టైం చూద్దాము. సో మాకైతే చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. కాకపోతే మేము వెళ్ళేసరికి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. సో మీకు మ్యాక్సిమం విగ్రహాలు కనిపించడానికి ట్రై చేశాను చూపించడానికి, బట్ ఎలా వచ్చినాయని తెలియదు. చూడ్డానికైతే మేమైతే పైనుండి క్లైమేట్ చూడడానికి కూల్గా ఉంది, కానీ పైనుండి అయితే నార్మల్గా వేడనమాట. అది ఏమంటారు దాన్ని, మోగండి అంటారు కదా, సో అలా ఉందన్నమాట. అసలు చవట్లు మామూలు పట్టట్లేదు. అప్పటికి 2 గుళ్ళు తిరిగేసి వచ్చిన మేము అసలు ఇవాళ చాలా అలసిపోయామన్నమాట. అయినప్పటికీ అలా టెంపుల్స్ చూడాలి అనే ఉద్దేశంతో మొత్తం అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాం అనమాట. మేమైతే నాకైతే చాలా బాగా అనిపించింది. శ్రీమతి రాజేశ్వరి దేవులు అయితే చూస్తున్నారు కదా, రాజేశ్వరి. ఇప్పుడు నేను చూపిస్తున్న అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అనమాట. అమ్మవారు సో ఇలా టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. సో అమ్మవారు మీకు మ్యాక్సిమం దూరం నుంచి ఫుల్గా కనిపించకపోవచ్చు, బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం చూసాను టెంపుల్ని. అంటే అటు సైడ్ వెళ్ళడమే తక్కువ అనమాట. ఇది ఎక్కడ అంటే మల్లిపూడి గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అటు సైడ్ ఉందన్నమాట లొకేషన్ అయితే. అది టెంపుల్ అయితే చాలా బాగా, శ్రీ మదన గోపాల స్వామి టెంపుల్ అండ్ అలాగే ఉమా అగస్తేశ్వర స్వామి టెంపుల్, 2 టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. పక్కన టెంపుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. రాజరాజేశ్వరి దేవి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా. ఇవాళ అయితే మేము అన్ని ఒక్కసారి అంటే ఒకే గుడిలో, ఇంకో టెంపుల్ బ్లాగ్ కూడా వస్తుంది. ఆ టెంపుల్ వాళ్ళు ఈ టెంపుల్ బ్లాగ్లో చూస్తారు. మొత్తం అన్ని సూర్యదేవుణ్ణి, విష్ణుమూర్తిని, శనీశ్వరుణ్ణి అంటే శనిదేవుణ్ణి మేము కవర్ చేసామన్నమాట. మాకెందుకో తెలీదు, అన్ని దేవుళ్ళ దర్శనం దక్కిందనమాట. సో ఇదైతే శివుడు, శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు దర్శనం అవుతాయా, ఖాళీగా ఉంటుందా అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, వేరే టెంపుల్కి వెళ్ళాలి యాక్చువల్గా, బట్ అది క్లోజ్ చేసి ఉంటాం వల్ల ఆ రూట్లో వెళ్ళలేక ఆ రూట్లో అనుకోకుండా ఈ టెంపుల్స్కి వెళ్ళాము. ఆటో అతను తీసుకొచ్చాను అనమాట, ఆటో మమ్మల్ని టెంపుల్స్కి. చాలా అంటే చాలా బాగుంది. ఈవిడ ఉమాదేవి అమ్మవారు. మా వాళ్ళైతే చాలా హ్యాపీ అనమాట ఈ టెంపుల్స్ అన్ని చూసేసరికి. మా అమ్మమ్మలు అయితే ఉమాదేవి, మా కాసమ్మమ్మ, మా అమ్మమ్మ, సీతమ్మ వీళ్ళందరూ చాలా హ్యాపీ. సో వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పురాతనమైన గుళ్ళు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. లైఫ్లో ఒకసారైనా వచ్చి చూడాల్సిందే. పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది తెలుసా. సో ఎవరైనా సరే రావాలనుకుంటే చాలా పీస్ఫుల్ టెంపుల్, ఫ్యామిలీస్ వస్తే ఇంకా అనమాట. టెంపుల్ అయితే మొత్తం అన్ని టెంపుల్స్ ఒక చోట ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట.
సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కువ టెంపుల్ బ్లాగ్సే పెడుతున్నాను అనుకోవద్దు. సో నేను వెళ్ళేది ఎక్కువ టెంపుల్స్కే కాబట్టి నేను అవి పెడుతున్నాను అనమాట. సో ఇక నుంచి మంచి వీడియోస్ వస్తాయి. సో వెయిట్ చేయండి. సో ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్ అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.